తిరుమలలో వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఆవేదనని ఆందోళనని కలిగిస్తున్నాయి. వాస్తవంగా ఇవన్నీ వేటికవే చూడాలి. కానీ ఎప్పుడైతే ఈ లడ్డూ వివాదం తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా చివరికి 6 మరణం చెందడం ఒక ఎత్తు అయితే, రెండో పక్కన మొన్న బస్సు ప్రమాదాలు అనేక సార్లు జరిగినాయి. అయితే విచిత్రమైనటువంటి రూట్లో బస్సు ప్రమాదం చోటు చేసుకోవడం, అట్లాగే మొన్న ఒక 2 మరణానికి సంబంధించినటువంటి అంశం తాజాగా జరిగిన అంతకుముందు కూడా అనేక సార్లు ప్రమాదాలు జరిగినాయి. లడ్డూల కౌంటర్ దగ్గర అది ఇప్పుడు మరొకటి చోటు చేసుకోవడం. తాజాగా తిరుమలలో బాలుడు బుధవారం ప్రమాదవశాత్తు పై అంతస్తు నుంచి కింద పడి మృతి చెందాడు. వైఎస్ఆర్ జిల్లా చిన్న చౌక్కు చెందిన శ్రీనివాసులు భార్య కుమారులు సాత్విక్, శ్రీనివాసరాజు, శ్రీనిహాంత్తో కలిసి తిరుమల రావడం, గురువారం సాయంత్రం దర్శనం చేసుకోవాల్సి ఉంటే స్థానిక PAC 5 పద్మనాభ నిలయం మొదటి అంతస్తు లాకర్ తీసుకున్నారు. తర్వాత కుటుంబ సభ్యులు తలనీలాలు సమర్పించి హాల్ దగ్గరికి చేరుకున్నారు. సాత్విక్ ఆడుకుంటూ మెట్లదారిలోని రైలింగ్ గ్రిల్ సందులో నుంచి జారి కింద అంతస్తులోకి పడిపోయాడు. గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తే మృతి చెందినట్టు వైద్యులు తేల్చారు. ఇలాంటి ఘటనలు ఇవి వ్యక్తిగతమే మామూలుగా అయితే, కాకపోతే ఈ ఇన్సిడెంట్ తర్వాత జరిగే అంశాలన్నిటినీ క్రోడీకరించుకున్నప్పుడు కాస్త ఆందోళన కలిగించేటటువంటి పరిణామం. టీటీడీ సీరియస్గా దృష్టి పెట్టి అన్ని అంశాల మీదన కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.